బ్రేకింగ్ న్యూస్ అనేసి రెజిమోన్ అని ఒకరు కనిపించడం చెప్పేసి మనకి స్టోరీ లైన్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. సో ఈ రెజిమోన్ అనే వ్యక్తి మన ఈ సినిమాలో హీరో. సో ఎందుకు కనిపించట్లేదు, ఏంటి, ఏం జరిగింది అనేది మనం పాస్ట్లో చూస్తాము. ఇతను వచ్చేసి విలను, మన హీరోయిన్ వాళ్ళ ఫాదర్. అయితే మన బ్యాక్ లాంగ్ వెళ్ళిపోతే మన రెజిమోన్ అనే వ్యక్తి ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆ అమ్మాయి కోసం పెళ్లి చేసుకుందామని వచ్చి ఒక ప్లేస్ నుండి వచ్చి కాల్ చేస్తూ ఉంటాడు ఆ ఫ్రెండ్తో. సో అయితే ఏమవుతుందంటే ఆ ఫోన్ అనేది స్విచ్ ఆఫ్ వస్తుంది అనమాట. సో స్విచ్ ఆఫ్ వచ్చేసరికి ఏం కాదు, భయపడకు, తను వస్తుంది అని చెప్పేసి తన ఫ్రెండ్ చెప్తూ ఉంటాడు. సో అయినా కానీ ట్రై చేస్తూ ఉంటాడు. బట్ ఫోన్ అనేది నాట్ రీచబుల్ వస్తుంది. సో తన ఫ్రెండ్ కార్ దిగి వేరే వాళ్ళతో మాట్లాడతాడు. తను వచ్చేలాగా లేదు. మరి ఈ పరిస్థితి ఏంటంటే ఇక్కడ మనకి ఇంకా వేరే క్యారెక్టర్ని చూపించడం జరుగుతుంది అనమాట. ఇతను వచ్చేసి మనకి సెకండ్ క్యారెక్టర్. సో అయితే ఫస్ట్ క్యారెక్టర్లో వీళ్ళు ఇంకా తను రాలేదని చెప్పేసి మోసం చేసింది అనుకుని ఒక బార్లో కూర్చొని ఏం చేస్తుంటారో మందు తాగుతూ ఉంటారు అనమాట. సో మందు తాగుతూ తన ఫ్రెండ్తో చెప్తూ ప్రీవియస్ మేము ఎలా ఉండేవాళ్ళని ఏంటి అనేది మొత్తం గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు అనమాట. సో అతనికి ఫోన్ చేసి మా నాన్నకి మన గురించి తెలిసిపోయినట్టుంది, నాకు ఎందుకో భయంగా ఉంది అని అంటుంది. అదే టైంలో వాళ్ళ నాన్నగారు నేను డ్రాప్ చేస్తాను రా అని చెప్పేసి అడుగుతారనమాట. సరే అని చెప్పేసి కార్లో తనతో పాటు వెళ్తుంది. అలా వెళ్ళే దారిలో వీళ్ళు ఒక ప్లేస్లో ఆగుతారనమాట. అక్కడ ఏం చేస్తారంటే వేరే పార్టీకి సంబంధించిన ఒక వ్యక్తిని వీళ్ళు కట్టేసేసి బాధ పెడుతూ ఉంటారు. సో అతనితో మాట్లాడడానికి ఇతను వస్తారనమాట. వచ్చి అతన్ని కొట్టి ఎందుకు కిడ్నాప్ చేశారు, నాకు తెలుసు మీరు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే ఇంకా ఆ విషయాన్ని మన హీరోయిన్ చూస్తుందన్నమాట. సో తర్వాత సరే జాగ్రత్తగా ఉండు, నా కూతుర్ని వద్దంటే కనిపెడుతూ ఉండు, ఎందుకంటే తను ఎవరైనా లవ్ చేసినట్టుంది, ఎవరైనా కలపడుతుందని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయి తన కూతుర్ని తన వర్క్ ప్లేస్ దగ్గర డ్రాప్ చేసేసి వెళ్ళిపోతాడు. అయితే తను వెళ్ళినట్టు వెళ్ళి అక్కడ నుంచి వచ్చేసి ఆటో ఎక్కేసి మన హీరో దగ్గరికి వెళ్తుందన్నమాట. సో వెళ్ళినప్పుడు వాళ్ళకి మధ్య డిస్కషన్ జరుగుతుంది. ఏం డిస్కషన్ అంటే పెళ్లి చేసుకుందాము, రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాము, నువ్వు మా నాన్న వాళ్ళని ఫేస్ చేయలేవు అని చెప్పి తను అంటుంది. సరే అని చెప్పేసి తను ఓకే అంటాడు అనమాట. సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే మనకి వేరే క్యారెక్టర్ని చూపిస్తారు. ఆ క్యారెక్టర్ మెయిన్ క్యారెక్టర్ అనమాట. నీ జాబ్ తీసేస్తామని చెప్పేసి వాళ్ళ మేడం చెప్తుంది. ఎందుకు ఏంటి అని అడిగేసరికి లేదు, నువ్వు 2 కేజీలు తక్కువగా పెడుతున్నావు సింహానికి ఫుడ్. సో 5 కేజీలు పెట్టాల్సింది మీరు 3 కేజీలు వేస్తున్నారు, ఇంకొక 2 కేజీలు పెట్టట్లని చెప్పేసి తను అంటుందన్నమాట. మేడం ఏదో ఒకటి చేయండి, నెక్స్ట్ టైం ఇలా జరగదని చెప్పేసి అతను మాట్లాడుతూ ఉంటాడు. సో తర్వాత మనకి బార్ నుండి హీరో వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు తిరిగి వస్తుండగా పోలీసులు ఒక డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది పెడతారనమాట. సో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించేసరికి వాళ్ళ ఫ్రెండ్కి భయం వేసి అదే ఇక్కడే ఉంటాను అని చెప్పి అక్కడ నుంచి కార్ తీసేసి వేరే చోటుకి వెళ్ళిపోతారు. అరే నువ్వు కార్లో నుంచి బయట దిగద్దరా అని చెప్పేసి వెళ్ళిపోతారు అనమాట. సో అతను పక్కకి వెళ్ళేసరికి ఇతను కార్లో నుంచి బయట దిగేసేసి ఒక బండి ఎక్కేసి జూ పార్క్ లోపలికి వెళ్ళడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మనకి వేరే క్యారెక్టర్ ఎవరైతే జాబ్ తీసేస్తారని చూపించడం వాళ్ళ వైఫ్ అతను కాల్ చేస్తూ ఉంటుంది. కారణం ఏంటంటే వాళ్ళ బామ్మర్ది యొక్క పెళ్లి చూపులకి వెళ్తుంటారు. సో త్వరగా రండి ఈ రోజు అని చెప్పేసి కాల్ చేస్తుంది. బట్ అతను కాల్ లిఫ్ట్ చేసి నేను వచ్చేస్తానని చెప్పేస్తాడు అనమాట. వస్తాను ఒక 1/2 అవర్లో అని చెప్తాడు. 1/2 అవర్లో వస్తానని చెప్పేసి మాట్లాడతారు అనమాట. మాట్లాడిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది, ప్రీవియస్ ఎలా ఉండేవాళ్ళు అనేది మనకు ఒక చిన్న క్లిప్ చూపిస్తారు. అయితే ఇక్కడ మన రెజిమోను గొర్రెలతో మాట్లాడుతూ ఉంటాడు. నీకు మొత్తం తెలుసు కదా, నువ్వే కదా మా ప్రేమకి స్టార్టింగ్, నీకు మొత్తం తెలుసు కదా, ఇప్పుడు చూడు ఎట్లా అయిందో, నన్ను మోసం చేసింది చెప్పేసి గొర్రెలతో మాట్లాడుతూ ఉంటాడు. అదే టైంలో ఇంకొక క్యారెక్టర్ మనం చూపించడం జరుగుతుంది అనమాట. నేను వెళ్తాను అని చెప్పేసి డ్రెస్ చేంజ్ చేసుకోవడం జరుగుతుంది. సో అదే టైంలో ఏమవుతుందంటే మనకి అందరూ వచ్చేసి పార్క్లో జూలోకి సింహం ప్లేస్లోకి వేరే అతను ఎవరు వెళ్ళిపోయారని చెప్పగానే అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. సో ఎవరైతే సెక్యూరిటీ ఉన్నారో అతను అడిగి వెళ్ళి ఎవరు అని చూడడానికి వెళ్తే మన హీరో అనమాట. తాగిన అతను అడిగి వెళ్ళిపోయి నేనే బలవంతుని రాను, బలవంతుడు కాదు, ఎవరైనా ఒకరు అని చెప్పేసి సింహంతో మాట్లాడడం జరుగుతుంటుంది. వాళ్ళ ఫ్రెండ్ పిలుస్తాడు, వచ్చారా బాబు సింహం దగ్గర వెళ్ళాను అని చెప్పి బట్ వినిపించుకోడు అనమాట. సో ఎట్లయినా సరే వాళ్ళు తేవాలని చెప్పేసి ఆ జూ పార్క్లో ఉన్నటువంటి వాళ్ళు ఒక రెస్క్యూ టీమ్కి కాల్ చేస్తారు. రెస్క్యూ టీమ్కి కాల్ చేసి పిలిపించి ఆ లోపు ఇతను ఎట్టైనా పట్టుకోద్దామని లోపలికి వెళ్తారు అనమాట. అతను నిద్రపోతున్నట్టుగా ఉన్నప్పుడు టైంలో అతను పట్టుకోవడం తెలియకుండా వెళ్ళి అతన్ని తీసుకురావడానికి ట్రై చేస్తుంటారు. అదే క్రమంలో ఎవరైతే మన సెక్యూరిటీ గార్డ్ ఉన్నారో అతని ఫోన్ కింద పడిపోతుంది. ఇక్కడ అతను అందరూ అక్కడ తప్పించుకుని సింహం దగ్గర వస్తుందని చెప్పేసి తప్పించి అందరూ వెళ్ళిపోతే అతను మాత్రము తప్పించుకుని వెళ్ళిపోయే క్రమంలో ఏమవుతుందంటే ఆ నిచ్చెన మీద నుంచి కింద పడడం జరుగుతుంది అనమాట. కింద పడడం జరుగుతుంది ఎందుకని నిచ్చెన అనేది విరిగిపోయి కింద పడిపోతాడు అక్కడ. ఇంకా అతను కూడా అక్కడ విరిగిపోతాడు. సో అతను సైలెంట్గా ఉంటారు. ఆ సింహం వచ్చింది, దాన్ని పిలవద్దు అది చెప్తూ ఉన్నా కానీ మన హీరో పట్టించుకోకుండా దాన్ని కావాలని రా నువ్వు నేను చూసుకున్నాను ఎవరైనా ఒకరు అని చెప్పేసి జరుగుతూ ఉంటుంది. ఇంకా సింహం అంత ఆకలిగా ఉండదు. సో వచ్చేసి వాటర్ తాగేసి వెళ్ళిపోతుంది అనమాట. అదే టైంలో ఇక్కడ మనకి వేరే టీం ఏం చేస్తుందంటే సింహాన్ని పట్టుకోవడానికి దానికి ఒక మొత్తం ఇంజక్షన్ ఎక్కడ ఎత్తుతూ ఉంటారు అనమాట. సో సింహం అయితే బయట నుండి చూస్తూ ఉంటుంది. మన వాళ్ళిద్దరూ మాట్లాడకుండా మన హీరో మాట్లాడుతూ ఉంటే ఇంకో అతను మాట్లాడొద్దని చెప్పేసి అతన్ని ఆపడం జరుగుతుంటుంది. సో సింహం అదే టైంలో ఫోన్ దగ్గరకు వస్తుంది. ఫోన్ మోగుతూ ఉంటుంది. ఫోన్లో ఏంటంటే ఎవరైతే పెళ్లి చూపుకి వెళ్ళాలని ఫోన్ చేసిందో ఆమె కాల్ చేస్తుంది. సింహం కట్ చేస్తుంది. ఇతను ఇంకా ఏమేమి ఫిక్స్ అవుతుందంటే నా ఫోన్ కట్ చేస్తున్నాను మీ బావ, ఇంకా మీ బావ రాడు, మనం వెళ్ళిపోదామని చెప్పేసి పెళ్లి చూపులకి వెళ్ళడం జరుగుతుంది అనమాట. ఇంతలో మీడియా మొత్తము ఇక్కడ మనకి కవరేజ్ చేస్తూ ఉంటుంది. న్యూస్ ఛానల్స్ మొత్తం స్ప్రెడ్ అయిపోతాయి.
అనుకోకుండా ఒక వ్యక్తి తాగిన మైకంలో ఇట్లా పార్కులోకి వెళ్ళిపోయాడని చెప్పేసి మనకి మొత్తం ఇక్కడ స్ప్రెడ్ చేయడం, మొత్తం న్యూస్ మొత్తం జరుగుతుంది. సో ఎవరైతే న్యూస్ రిపోర్టర్ ఉన్నారో వాళ్ళ ఫ్రెండ్తో మాట్లాడుతుంటారు అసలు ఏం జరిగింది ఏంటి. ఇక్కడ చూస్తే మనం వేరే చోట హీరోయిన్ యొక్క మదరు నువ్వు రెడీ అవ్వు రా పెళ్లి చూపులకి అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే మన హీరోయిన్ వాళ్ళ ఇంటికి పెళ్లి చూపులకి వస్తారనమాట. పెళ్లి చూపులకు వచ్చినప్పుడు హీరోయిన్ ఒక ఐడియా వస్తుంది, ఎట్లయినా సరే పెళ్లి కొడుకుతో మాట్లాడి ఫోన్ తీసుకుని వెళ్ళిపోదాం అని చెప్పేసి. సో పక్కకి మాట్లాడుకొని చెప్పగానే పక్కకు వచ్చి మాట్లాడుతూ హీరోయిన్ అతన్ని మొబైల్ ఉందని అడుగుతుంది. ఉంది అని చెప్తాడు. ఒకసారి మొబైల్ ఎవరో ఒక కాల్ చేసుకుంటామని చెప్పేసి అంటుంది అనమాట. సరే అని చెప్పేసి మన ఎవరైతే పెళ్లి కొడుకున్నాడో అతను మొబైల్ ఇస్తారనమాట. సో హీరోయిన్ పక్కకు వచ్చి కాల్ చేస్తుంది, బట్ హీరో వాళ్ళ మొబైల్ కలవదనమాట. ఎందుకంటే ఆ సన్నివేశంలో కింద పడిపోయి పగిలిపోతుంది అనమాట. సో తను ఏం చేస్తుందంటే తన ఫ్రెండ్ కాల్ చేస్తుంది, రచన ఎక్కడ ఉన్నావు నువ్వు, నీకోసము టీవీ అని ఒకసారి నీకోసం తాగేసి వాడు ఇట్లా పాసిన ముందు వెళ్ళిపోయాడు అని చెప్పేసి అతను చెప్పడం జరుగుతుంది. సో అదే న్యూస్లో ఎవరైతే సెక్యూరిటీ గార్డ్ ఉన్నారో వాళ్ళ గురించి కూడా చెప్పడం వల్ల వాళ్ళ ఫ్యామిలీ కూడా బయలుదేరుతుంది అనమాట. హీరోయిన్ కూడా అక్కడ నుంచి బయలుదేరి వెళ్తుంది. సో ఇప్పుడు ఈ క్యారెక్టర్ అయితే ఏమైతుందో ఇతను సింహాన్ని అటవీ శాఖకు సంబంధించిన వ్యక్తి అనమాట. సో త్వరగా వచ్చేసింది వాళ్ళు ఆల్రెడీ పంపిస్తూ ఉంటుంది. సరే వచ్చేస్తుందని చెప్పేసి సింహం పట్టుకోవడం కోసం జూకి వస్తూ ఉంటున్నారు అధికారి. అయితే సింహానికి ఇంకా ఆకలి వేయదనమాట. ఆకలి వేయదు వాటర్ దాకా ఉంటుంది. తర్వాత వాళ్ళ గోడ చేస్తుంటే వాళ్ళ మీదకి వెళ్తుంది. సో వీళ్ళందరూ ఏం చేస్తారంటే వాటర్ ఫోర్స్ ద్వారా సింహాన్ని అడ్డుకుంటారు, దాని మీద వాటర్ చల్లి. సో సింహం వాటర్ చల్లడం వల్ల అక్కడి నుంచి తప్పించేసుకుని మళ్ళీ లోపలికి వెళ్ళిపోవడం జరుగుతుంది. సో రచన వచ్చి వాళ్ళంతా మాట్లాడుతుంది, అసలు ఏంటి ఇదంతా ఏం జరుగుతుందంటే ఇలా జరిగింది, తాగేసి వాడు ఇట్లా చేస్తున్నా అని చెప్పేసి అంటుందన్నమాట. సో అలాగే సెక్యూరిటీ వాళ్ళ ఫ్యామిలీ కూడా వచ్చి ఏమైందంటే ఇట్లా ఒక వ్యక్తి లోపలికి వెళ్ళాడు, కాపాడడానికి అతను లోపలికి ఇరుక్కుపోయారని చెప్పి చెప్తారు. సో ఇతనికి వాటర్ కొట్టిన తర్వాత మొత్తం అనేది తీరిపోతుంది అనమాట. సో ఎట్లయినా సరే మనకి కొంచెం బయటపడదాము, ఏదైనా చెయ్యండి అని చెప్పేసి వాళ్ళైతే డిస్కషన్ చేస్తుంటారు. సో ఇక్కడ హీరో వాళ్ళ ఫ్యామిలీ ఒక టెంపుల్కి వస్తుంది, కాపాడండి నా కొడుకుని కాపాడని చెప్పేసి. సో ఇక్కడ రిస్క్ ఎవరైతే సింహాన్ని పట్టుకుని వ్యక్తి ఉంటారో ఆ వ్యక్తి రావడం జరుగుతుంది. సో గురి పెట్టి సింహానికి కొట్టే టయానికి ఆ గురి తప్పేసి ఏమవుతుందంటే ఇక్కడ ఎవరైతే మనకి హీరో పక్కన ఉన్నారో బ్లూ షర్ట్స్తో ఆయన మీదకి అనేది ఆ బాణం వెళ్ళి గుచ్చుకోవడం జరుగుతుంది. అతనికి మత్తు అనేది ఎక్కుతుంది అనమాట. సో ఆ మత్తు ఎక్కడం వల్ల అతను మత్తులో పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఎందుకు గురి తప్పింది ఏంటి అయితే అతను చెప్తాడు, మా ఆఫీసర్కి మందు అనేది తక్కువ తాగడం వల్ల గురి తప్పింది, ఈసారి మందు ఎక్కువగా పోయింది. సో మందు తాగాడంటే కంపల్సరీగా వెళ్ళి వాళ్ళని సింహాన్ని గట్టి కొట్టగాలని చెప్తే సరే అతను మందు తెప్పిస్తాడు అనమాట. మందు తెప్పించేసేస్తే ఇంకా వాళ్ళు మళ్ళీ వస్తారు. మళ్ళీ వచ్చి సింహాన్ని కూడా చూసి కొట్టడానికి ట్రై చేస్తుంటారు. ఈలోపు సింహం మన హీరో వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళ మీదకి రావడం జరుగుతుంది అనమాట. సో జరుగుతున్న క్రమంలో వీళ్ళు ఏం చేస్తారంటే సింహాన్ని కరెక్ట్గా గురి చూసి కొట్టడం జరుగుతుంది. సో అలా కొట్టగానే దానికి తగిలి సింహం అనేది కింద పడిపోవడం మనం చూస్తాము. సో అలా సింహం కింద పడగానే ఇంకా అందరూ క్లాప్స్తో అతన్ని అభినందిస్తారనమాట. సో అభినందించిన తర్వాత మన హీరోని ఆ సెక్యూరిటీ గార్డ్ని బయటికి తీసుకురావడం జరుగుతుంది. అయితే అందరూ మన హీరోని కొడుతుంటారు, ఎందుకు వెళ్ళావు నువ్వు పిచ్చి అని చెప్పేసి కొట్టడం అలా చేయడము చేస్తారనమాట. సో హీరోయిన్ ఫ్రెండ్ అలా చూస్తూ ఉంటారు. సో హీరో కొంచెం సిగ్గుగా భావించి సాధించుకుని వస్తూ ఉంటారు అనమాట. సో అంబులెన్స్లో హీరోని కూర్చోబెడతారు. అంబులెన్స్లోకి మన హీరోయిన్ రచన కూడా ఎక్కుతుంది. వాళ్ళ పేరెంట్స్ని వాళ్ళ నాగా చూస్తున్నాం కానీ పట్టించుకోకుండా అంబులెన్స్ ఎక్కుతుంది అనమాట. ఎక్కేసి అంబులెన్స్లో కూర్చుంటుంది. సో అయితే మనకి అంబులెన్స్లో డిస్కషన్ అయితే జరుగుతుంది అనమాట. అసలు నువ్వు ఏం చేస్తున్నావు అర్థమవుతుందా, అసలు ఏంటంటే నువ్వు రాలని చెప్పేసేసరికి నాకు ఏం చేయాలి అర్థం కాక నేను తాగేసేసి అనుకోకుండా ఇలా జరిగిపోయింది అని చెప్పి చూపించడం జరుగుతుంది. మన హీరో వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్తూ ఉంటాడు. ఇంటికి వాళ్ళ వైఫ్కి కాల్ చేస్తాడు, నేను వస్తున్నా ఇంటికంటే నువ్వేం రావద్దు, నువ్వు చేసిన విన్యాసం మొత్తం మనం వాళ్ళు చూసి అని చెప్పి చెప్పడం జరుగుతుంది. బట్ అంతలో వాళ్ళ హీరో వాళ్ళ ఫ్రెండ్ని విలన్స్ కిడ్నాప్ చేయడం, తీసుకెళ్ళి కొట్టడం చూపిస్తారు. నిన్నే కాదు మీ ఫ్రెండ్ని కూడా తీసుకొస్తామని చెప్పేసి అతనితో మాట్లాడుతూ ఉంటారు అనమాట. ఇక్కడ మనకి రెండో క్యారెక్టర్ని చూపించడం జరుగుతుంది. సో రెండో క్యారెక్టర్ వైఫ్తో డాక్టర్ మాట్లాడుతూ ఉంటాడు. అతనికి ఏదో ఒక దగ్గర స్టక్ అయిపోయడం, దాని గురించి పదే మాట్లాడుతున్నాడు. సో మీరు వెళ్ళి ఒకసారి మాట్లాడండి అని చెప్తే సో సరే అని చెప్పేసి ఆవిడ ఏమైతే ప్రీవియస్లో జరిగిందో దాని గురించి గుర్తు తెచ్చుకుంటున్నది. సో ప్రీవియస్లో ఏం జరుగుతుంది, నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు అని చెప్పేసి ఒక సైకాలజీ దగ్గర చెప్పడం జరుగుతుంది. అదే విషయాన్ని మనకి చూపిస్తారనమాట. అతను అడుగుతాడు, నేను మోసం చేసి పెళ్లి చేసుకున్నాను, లవ్ చేసి పెళ్లి చేసుకున్నాను కదా, నీకు జాబ్ రాలేదు నాకు వచ్చింది అని చెప్పేసి మనం చూపించడం జరుగుతుంది. దాని దగ్గర స్టక్ అయ్యేసరికి తను వచ్చి రియలైజ్ అయిపోయి తనని యాక్ట్ చేసుకుంటున్నాను అనమాట. సో మనకి ఏమని చూపిస్తారంటే ఒక పక్క మన ఎవరైతే రెజిమోన్ ఉన్నారో రెజిమోన్ కూడా హాస్పిటల్లో జాయిన్ చేయడం జరుగుతుంది. బట్ అతను కోసం వాళ్ళ పేరెంట్స్ వస్తే రెజిమోన్ కనిపించట్లేదు అని చెప్పేసి మనకి చూపించడం జరుగుతుంది. అంతలో మన హీరోని వచ్చేసి ఎక్కడ రెజిమోన్ ఎందుకు కిడ్నాప్ చేశారు ఎక్కడ ఉన్నారు అని చెప్పి అడుగుతుంటే నేను కిడ్నాప్ చేయలేదు మా తెలియదు అని చెప్పేసి చెప్తారనమాట. ఇంతలో మనకి ఏమవుతుందంటే హీరోతో రావడం మనం చూపిస్తారు. సో హీరో రావడం ఏంటనే ఆశ్చర్యంలో ఉన్నప్పుడు ఇక్కడ మ్యాటర్ ఏంటంటే వీళ్ళు ఆ అంబులెన్స్లో వెళ్ళేటప్పుడు ఏం చేయాలి ఏంటి అనేది సెల్ఫ్గా మనమే కిడ్నాప్ చేసుకోవాలని చెప్పేసి వీళ్ళు ప్లాన్ చేస్తారనమాట. అట్లా మనకి హీరోయిన్ దగ్గరికి ఇద్దరు రావడం చూపిస్తారు. సో వీళ్ళందరూ బయట కంగారుగా వస్తారు. వచ్చినప్పుడు మన హీరో మాట్లాడతాడు. ఏం మాట్లాడతాడంటే సో
సో నాకు మీ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసి అని చెప్పి అడిగితే విలన్ కూడా దానికి అంగీకరించి ఓకే అని చెప్పేస్తాడు అనమాట. సో తర్వాత వాళ్ళిద్దరికి కూడా మన హీరోయిన్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. సో